హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఇంట్రెస్టింగ్ ఒక టాపిక్, సీరియస్ టాపిక్ తీసుకొని మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అందరికీ యూజ్ అయ్యేదే. మెయిన్ పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. అలాగనే కాదు, అందరికి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఏంటి అంటే, మన ఇళ్లలో చాలా మంది మనకి చిన్న చిన్న ఊరికే తరచు జలుబులు జ్వరాలు రావటం, గొడవలు రావటం, మనశ్శాంతిగా ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేకపోవటం కానీ, ఏదైనా చిన్న చిన్న గొడవలు రావటం కానీ, లేకపోతే మనకి అనుకున్న పనులు జరగకపోవటం కానీ, లేకపోతే కొన్ని విషయాలు కలిసి రావకపోవటం కానీ, ఇలా మనకి తరచూ జరుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నా ఉండాలి. లేదు సెకండ్, మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ అంటే మనం ఎన్నో చోట్ల తిరుగుతూ ఉంటాం రోజంతా కూడా. సో మన వెంట దిష్టి దోషాలు కానీ ఏమైనా తొక్కొచ్చినా చేసిన సంథింగ్ ఇలాంటివన్నిటికీ కూడా నేను ఈరోజు రెమెడీ చెప్పబోతున్నాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అయితే, సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వీడియోలోకి వచ్చేసరికి మన ఇంట్లో చాలా మందికి కూడా ఒక, మన చిన్నప్పటి నుంచి ఒక అపోహ ఉంటదన్నమాట. ఏంటంటే బయట నుంచి మన తాత ముత్తాతలు అప్పుడు పెద్దవాళ్ళ హయాంలో మీరు చూడండి, మనం ఎక్కడికైనా బయట నుంచి రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆగు ఆగు ఆగు, అక్కడే ఆగు అని చెప్పి గుమ్మంలోనే మనం నిలబెట్టి ఇలా గుమ్మడికాయలు, టెంకాయలు, ఎర్రనీళ్లు తీస్తూ ఉంటారు. అది పిచ్చి అనుకుంటున్నారు, కాదు, అదొక సైన్స్ అన్నమాట. నేను కూడా పిచ్చి పిచ్చి అనుకున్నాను మెడిటేషన్ లోకి రాకముందు. అవన్నీ పిచ్చి మూఢనమ్మకాలు. ఇప్పుడు కూడా ఈ ఈ టైంలో అంటే సంథింగ్ ఇన్ని 2024లో ఈ కాలంలో కూడా అలాంటివి నమ్ముతారా? మనం చదువుకున్నాము, టెక్నాలజీ పెరిగింది. అప్పట్లో ఏదో చాదస్తాలో వాళ్ళందరూ అలా పెట్టారు, ఇప్పటికీ అవి పాటించాలా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళిపోయిందని మనం అనుకున్నాను అని నమ్మేదాన్ని కాదు. తర్వాత నాకు అర్థమైపోయింది అనమాట, అమ్మా ఇదంతా ఒక సైంటిఫిక్ రీజన్. అంటే ఇది ఒక సైన్స్ ఫ్రెండ్స్. మనం తెలియక అప్పట్లో మన వాళ్ళకి, పెద్ద వాళ్ళకి చదువు అనేది ఇప్పుడు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం తెలియలేదన్నమాట. తెలియక వాళ్ళు ఇది దిష్టనైనా, నీకు పీడ సోకింది, గాలి సోకింది, ఇలా ఏదో వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ లో చెప్పారు. బట్ ఇప్పుడు మనకు అర్థమయ్యేలాగా, మీకు అర్థమయ్యేలాగా, మనందరికి అర్థమయ్యే ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇదంతా సైన్స్. ఇప్పుడు ఫోను ఒకప్పుడు ఎక్కడో మనం ఉండి సంథింగ్, ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి. ఒక 50 ఏళ్ల క్రితం, ఒరేయ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకరు అన్నారు, ఒరే ఒక 100 ఏళ్ల తర్వాత, ఒక 50 ఏళ్ల తర్వాత నువ్వు ఎక్కడో అన్ని 7 సముద్రాలు దాటి వెళ్ళినా కూడా నేను ఇక్కడే ఉండి నీతో మాట్లాడగలుగుతాను రా. అలాగా నా దగ్గర అలాంటి టాలెంట్ ఉంటది, లేకపోతే అలా నేను చేయగలుగుతాను, అలాంటి శక్తి నా దగ్గర ఉంది, లేకపోతే అలాంటి వశీకరణ విద్య నా దగ్గర ఉంది అని అంటే ఎవరైనా నమ్మేవారా? పిచ్చి పిచ్చి అని చెప్పేవారు. బట్ ఈ రోజు మన చేతిలో ఒక ఫోన్ తోటి నిమిషాల్లో అమెరికాలో నుంచి ఇక్కడికి మనం మాట్లాడుతున్నాం. కానీ అంటే ఏం చెప్పాలనుకున్న అర్థమైంది కదా, అంటే టెక్నాలజీ అన్నమాట. ఇది ఒక సైన్స్. కానీ సైన్స్ ని తీసుకొచ్చేసి మనము ఏమనుకున్నాం, దయ్యాలు, భూతాలు, చేతవాళ్ళు అలాగా మాట్లాడేసుకుంటూ వచ్చామన్నమాట. కాబట్టి అప్పట్లో ఎక్కడో ఉండి వేరే వ్యక్తితోటి, చేతబడుల తోట ఎక్కడో ఉండి ఇంకొక చోట ఒక మనిషిని ఆధీనంలో చేయొచ్చు, ఒక మనిషితో మాట్లాడొచ్చు, ప్రేతాత్మలతో మాట్లాడొచ్చు, లేదా ఇంకోటి అని అంటే నమ్మేవారు కాదు. సింపుల్ గా ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది అదే ఫోన్. ఈ రోజు నేను ఇక్కడ ఉండి ఎక్కడెక్కడో ఉన్న మీ చేత మాట్లాడుతున్నానంటే అదే కదా రీజన్. ఇదంతా సైన్స్ అనమాట. చెప్పే విధానం లేక అలా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు చెప్పారా, ఫోన్ మాట్లాడటం విషయాన్ని అలా చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఎలా అర్థమైపోయింది, ఇదేదో దెయ్యం పోతాను అనుకున్నారు. ఫోన్ అనే విషయం వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. అది అంటే సైన్స్ ని ఒక దెయ్యాలు, భూతాల కిందకి మార్చేసుకున్నారు అనమాట. కానీ ఇదంతా సైన్స్ అన్నమాట. అంటే మనకి చక్రాస్ ఉంటాయి, మన బాడీలోంచి 7 చక్రాస్ ఉంటాయి అనమాట. ఇది డాక్టర్లు సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయిపోయింది అనమాట. కాబట్టి పైనుంచి కింది వరకు మనకి 7 చక్రాస్, 7 చక్రాస్ ఉంటాయి. మన బాడీ చుట్టూతో కూడా ఆరాస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఆరాని క్లీన్ చేసే విధానమే ఇప్పుడు మనం చెప్పబోయేది అనమాట ప్రాసెస్ ఇంట్లో. కాబట్టి ఇలా ఒక ఇంట్లో తరచూ గొడవలు అవుతూ, మనశ్శాంతిగా లేకపోవటం, చికాకులు అవ్వటం, పట్టుకున్నవి ఏవి పనులు కానీ జరగకపోవటం, చిన్నపిల్లలు తరచూ ఏడుస్తూ ఉండటం, గొడవలు,
ఇలా తెలుసో తెలియక ఆడవాళ్ళకి చేతులు కట్ అవటం, మన అంటే వంట పని చేస్తున్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ ఇంటిలో చిన్నగా ఏదో నెగిటివ్ ఎనర్జీస్, అంటే దెయ్యాల భూతాలు కాదు, చెప్పాను కదా, ఈ దిష్టి దోషాలు కానీ ఇలా మనం తొక్కినవి చేసినవి ఒక నెగిటివ్ సంథింగ్, ఒక నెగిటివ్ ఎనర్జీస్ అనేది మన వెంట వచ్చన్నా ఉండొచ్చు, లేదా ఆ ఇంట్లో వచ్చి అక్కడ ఉండొచ్చు. మరి అలాంటప్పుడు మనం ఎలా కనిపెట్టాలి అంటే, కనిపెట్టే విధానం అయితే నేను చెప్పను, ఎందుకంటే అది వేరే దాని కిందకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అలాంటి మీకు అనుమానం ఉన్నా, ఒకవేళ లేదు బాగానే ఉన్నా కానీ తరచూ ఇవి నేను చెప్పే రెమెడీస్ చేసుకున్నారనుకోండి, మనం అంత మన పిల్లలు బాగుంటారు, మనకి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది, హెల్దీగా ఉంటాము, ప్లస్ మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. మన ఇంట్లో హస్బెండ్ పట్టుకున్న పనులన్నీ మంచిగా వచ్చి తెచ్చినట్టు మన ఇంట్లో ఉంటాయి. ఒక్కొక్కసారి చూడండి, ఇలా వస్తే డబ్బులు ఎలా ఖర్చు అయిపోతే అలా వచ్చిన దారిని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలా వీటన్నిటికీ ఒకటే రెమెడీ, ఒకటే అంటే నేను కొంచెం చిన్న రెమెడీస్ చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఉప్పు, ఇదిగోండి కళ్ళుప్పు, అర్థమైంది కదా. సో అంటే మాకు తెలియదమ్మా దీంతో దిష్టి తీసుకోమంటున్నావు అని అనుకుంటారు, కాదు కాదు, నేను చెప్తా వినండి. మనకు ఆల్రెడీ మన పెద్దమ్మ, మన ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే డైలీ రోజుకోసారి ఇంత ఇంత చేతిలో ఉప్పేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని అంత నిమ్మ జుట్టు పీకి దిష్టి తీస్తూనే ఉంటారు. అదంతా సైన్స్ ఫ్రెండ్స్, మనం తెలియక మూఢనమ్మకాలు అనుకున్నాము. సో ఇక ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ కనిపించే వారందరూ కూడా, కనిపించిన వారు కనిపించేవారు, మనశ్శాంతి లేని వారు అందరూ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. నేను దాదాపు 4-5 years నుంచి నేను చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నా ఫ్యామిలీ బాగుంది, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు అనమాట. అంతకు ముందు చిన్న చిన్న వాటికి నాకు ఎన్నో అనారోగ్య సమస్యలు, మా పిల్లలకైతే తరచూ జలుబు జ్వరాలు రావటం, హాస్పిటల్ చుట్టూ తిరగటం ఇలా ఉండేవి. ఎప్పుడైతే నేను ఒక 4-5 years నుంచి ఇవన్నీ తెలుసుకున్నాను, పాటించటం, అంతకు ముందు కూడా తెలుసు కానీ కరెక్ట్ గా తెలియలేదు అనమాట. ఓకే ఇదంతా చాదస్తాలని చెప్పి వదిలేస్తాను. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, డైలీ చాలా ఇందులో 4-5 రకాలుగా వాడొచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి ఖచ్చితంగా, అంటే మనిషికి వచ్చింది దోషం ఇంట్లో ఉందనంటే ఒకలాగా, లేదు మన వెనకాలే మనకే కలిసి రావట్లేదు, మనమే ఎప్పుడు హెల్త్, అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, లేకపోతే మనమే ఉన్నాం, తరచు జలుబు అవుతుంది, జ్వరం అవుతుంది, ఏదో ఒక విధంగా హాస్పిటల్కి వెళ్తున్నాం, సిక్ అవుతుంది, మనశ్శాంతి లేదు అనుకున్నప్పుడు మనము ఏం చేయాలి అంటే, మనం స్నానం చేస్తాం కదా, నీళ్లు ఒక బకెట్ లో స్నానం చేసే నీళ్లు, వేడి నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ సంథింగ్ ఏదో ఒకటి, ఆ నీళ్ళల్లో ఈ చెప్పిన ఈ కళ్ళుప్పు ఉంటది కదా, డైలీ ఒక స్పూన్ అంతా డైలీ వేసుకొని తల స్నానం చేయండి. లేదా డైలీ వేసుకున్నా ఓకే, మీరు హెడ్ బాత్ చేసే రోజు వేసుకున్నా ఓకే, అదే తల స్నానం చేసే రోజైనా కానీ మీరు డైలీ అలా వేసుకోండి. ఫస్ట్ ఉప్పు, ఇంకొకసారి లేదు ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు చెట్లు ఇంట్లో అవైలబుల్ ఉన్నాయంటే 2 వేపాకులు వేసుకొని ప్రతి రోజు అలా స్నానం చేస్తూ ఉండండి. సెకండ్ ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు మనము ఇట్లా యాత్రలకు అట్లా వెళ్తున్నప్పుడు గంగా తీర్థం అని, రామేశ్వరం తీర్థం అని, ఇట్లా గుళ్ళు కాడ మన తీర్థాలు ఇస్తారు కదా, ఆ తీర్థాలు కూడా తెచ్చుకొని ఒక్క చిటికెడు ఆ నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే, ఇది ఇలా డైలీ చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే కొద్ది రోజులకి ఒకరోజు చేసి వదిలేయద్దు, అప్పుడప్పుడు అమావాస్యకి పౌర్ణానికి కాకుండా, అంతా బాగుంటే అమావాస్యకి పౌర్ణానికి చెయ్యండి. హెల్త్ బాగాలేకపోతే డైలీ చేస్తూ ఉండండి, త్వరగా కోలుకుంటారు. ఇది ఎలాగంటే నేను ఎలాగా బాగుపడ్డానంటే ఇప్పుడు నేను మీకు చెప్తా. ఇప్పుడు ఒకప్పుడు అయితే ఒక 5-6 ఏళ్ల క్రితము నాకు జ్వరం వచ్చింది, జలుబు అయ్యింది, తలనొప్పి వచ్చింది, మోషన్స్ అవుతుంది సంథింగ్ అనుకోండి, ఏం చేసేదాన్ని తెలుసా, హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకునేదాన్ని, మింగుతూ ఆ ఫుడ్ తింటూ ఇంకా పొద్దున సుమాను ఇంకా మంచానికి అతుక్కొని నీరసంగా ఉంది అని అట్లానే పడుకునేదాన్ని. ఇక వేరేది ఏం చేసేదాన్ని కదా. అలా ఎన్ని రోజులు ఉండేది, ఒక వారం రోజులు 10 రోజులకి, అప్పుడు ఈ 10 రోజులకే మనిషిని సిక్ అయిపోయేదాన్ని ఇలా పీక్కుంటూ. ఒక నెల రోజులు ఉండేది, మళ్ళీ 2వ నెలకి మళ్ళీ అట్లా తరచూ అవుతుండే. ఇంక మనకు అప్పుడు తెలియదు కదా, డాక్టర్స్ ఏ నమ్ముకున్నా, ఆ టాబ్లెట్లే వేసుకుంటే ఇంక వేరేది ఏం చేయకపోయేదాన్ని. ఇప్పుడు నేను తెలుసుకున్నా, లేదు మనలో ఉండే చక్రాస్ కి డ్యామేజ్ అయితే, ఆరాకి దెబ్బతింటే కానీ అది బాడీ రూపంలో మనకి జబ్బు రూపంలో బయట వేయదు అని తెలుసుకున్నాను అనమాట. అంటే లోపల ఉండే చక్రాస్ కి మనకి డ్యామేజ్ అయితేనో, ఆరాగో డ్యామేజ్ అయితేనో, నెగిటివ్ ఎనర్జీస్ ప్రదర్శిస్తే అప్పుడు మనకి ఇలా
మనిషి బాడీ మీద సిక్ అయ్యే అవుతుందని తెలుసుకున్నాను అనమాట. అప్పుడు మరి ఏం చెయ్యాలి అని అంటే నేను ఇలా వెంటనే స్నానం జ్వరం తగిలినా మామూలుగా తడబడుతాడు ఉప్పు నీళ్ళలో తుడుచుకోవటం, నాకు నేనే దిష్టి తీసుకోవటం, లేకపోతే మా వారు పాపం తీస్తాడనమాట. ఉప్పుతోటి గాని, లేకపోతే కర్పూరంతో కానీ సంథింగ్ ఇట్లా డైలీ అయితే మెయిన్ అయితే కంపల్సరీ ఇవన్నీ మా వారిని అడగకపోయినా ఇదైతే మాత్రం నేను నా అంతటి నేనే స్నానానికి వేసుకొని ఆ నీళ్లు గాని లేకపోతే వేపాకు, పసుపు ఏది దొరికితే అది, అన్ని దొరికితే అన్ని వేసుకొని అలా చేస్తూ ఉంటే 2 రోజులకే నేను కోలుకోవడం మొదలు పెట్టాను అనమాట. అలా మొదలుపెట్టి చెయ్యంగా మీరు ఈ రోజు నమ్మినా నమ్మకపోయినా నేను 1 ఇయర్ అయింది నేను హాస్పిటల్ కి వెళ్ళి. జలుబు అయింది, జ్వరం అయింది. ఈ మధ్యలో మన చలికాలం వచ్చినప్పుడు జలుబు అయింది, జ్వరం అయింది. ఒకటే రోజు వెళ్ళాను, ఒకటే రోజు వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ మింగాను. మరుసటి రోజు నుంచి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్ పక్కన పెట్టి, అంటే టాబ్లెట్లు వేయొద్దని నేను చెప్పట్లేదు, వేసుకోండి. కానీ వాటికంటే ఇప్పుడు నాకు ఎంత పవర్ వచ్చింది మరి అప్పుడు లేదు. అప్పుడు నెలకి 2 నెలలకి జలుబు జ్వరం అని చెప్పి అడ్డం పడేదాన్ని. ఇప్పుడు ఎందుకు పట్టలేదు మళ్ళా? ఇది రీజన్. మీరు నమ్మిన నమ్మకపోయినా మన ఆహారాన్ని క్లీన్ చేస్తాయి. ఉప్పు దిష్టి తీస్తున్నాం అంటే మనోళ్ళు అంటే ఆ కను దిష్టి అనేది మన ఆరాకి ఇలా అద్దుకుండేది. అందుకని మన పెద్దవాళ్ళు అలా దిష్టి తీసేవాళ్ళు అనమాట. అప్పుడు అలా దిష్టి తీయడంతో మన ఆరా అనేది క్లీన్ అయిపోద్ది. అప్పుడు మన వెంట వచ్చిన ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే కను దిష్టి కానీ, దృష్టి దోషాలు ఇవన్నీ కూడా ఆ గుమ్మం అవతలే ఆగిపోయాయి అనమాట. ఇవాళ రేపు మనకు అలాంటి ఛాన్సెస్ లేవు కదా. కాబట్టి ఇది ఎప్పుడైతే నేను ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఇలా చేయటం మొదలు పెట్టానో అప్పటి నుంచి నేను చాలా మనశ్శాంతిగా ఉన్నాను. అనారోగ్య సమస్యలు అయితే నా దగ్గరకు రావట్లేదు. మీరు నమ్మిన నమ్మకం అప్పటికి ఇప్పటికి చాలా ఇంకా నిజం చెప్పాలంటే ఒక 5 ఏళ్ళు పోతే ఏజ్ పెరిగే కొంది అందరికి రోగాలు వస్తాయి, కానీ నాకు ఏజ్ వచ్చే కొంది నేను హెల్దీగా అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ టిప్స్ అన్ని నేను పాటించడం మొదలు పెట్టాను. ఇదంతా సైన్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్. నాకు ఇంకా చెప్పడం క్లియర్ కట్ గా రావట్లేదు, అంత ఎక్స్పర్ట్ కాదు. కాబట్టి ఆరాసు చక్రాసును మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటున్నాం. ఇలా దిష్టి తీయడం వల్ల ఎవరికో తీయట్లా, మన ఒంట్లో ఉండే ఆరాని చక్రాస్ని మనం క్లీన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అది మన ఒంట్లో ఉంటే అలా పసిపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇలాగ ఎప్పుడు తరచూ దిష్టి తీసుకుంటూ ఉండండి. మరి ఇంట్లోనే ఉంది అని మనకు అనిపించింది అనుకోండి, ఇప్పుడు సంథింగ్ మన కిరాయిలు అండి, ఇప్పుడు నాది కూడా కిరాయిల్లు. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన 4 నెలలకే నాకు యాక్సిడెంట్ అయింది. మీరు నమ్ముతారా నమ్మరా? నాకు యాక్సిడెంట్ అయ్యింది. చాలా పెద్ద ప్రమాదం, చావు దాకా పోయి ఎన్నికొచ్చాననే చెప్పాలి. అప్పుడు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు ఏమన్నారంటే ఇంట్లో ఏదో ఉంది అనుకున్నట్టుగానే నాకేందో గాని అమావాస్యని పిచ్చి పట్టిన దానిలాగా అసలు తినకపోయేదని, నిద్ర పట్టకపోయేది, విపరీతంగా అయ్యేది. వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ అన్ని నాకు కనిపించాయి. బట్ కానీ నేను భయపడలేదు, పారిపోలేదు. ఎందుకంటే నేను అప్పుడే స్పిరిచువాలిటీలోకి వెళ్ళినాక వాళ్ళు ఎలా ఇందులోంచి బయటకు రావాలని చెప్పారనమాట. అందుకని నేను ఈ ఇంటిని వదిలిపెట్టి పోలేదు. ఏదైనా ఒకవేళ ఉంది అని అనుకున్న వాటిని నేను ఎలా క్లియర్ చేసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చెప్తానమాట. ఎలా క్లీన్ చేసుకున్నాను అంటే, ఇప్పుడు అది చూపించడానికి చాలా బ్లాక్ అయిపోయింది. నేను చూపించవచ్చు కానీ మీకు ఓకే చూపించేదంటారా? సరే చూపిస్తా, ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూడండి. మీకోసం కష్టపడి లేచి వెళ్ళి మరి అంటే ఇగో బ్లాక్ అయిపోయింది, బాగా దుమ్ము పట్టిపోయింది. మీకు అర్థమవుతుంది కదా నేను ఎక్కడో మూల నుంచి తీసుకొచ్చానని చెప్పి. అంటే ఈ మధ్య నేను క్లీన్ చేయలేదు. ఇలా ఇది ఓన్లీ ఉప్పే కాదు, ఇది కళ్ళుప్పు. దీని మీద పచ్చ కర్పూరం దొరుకుతుంది మనకి. ఆ పచ్చ కర్పూరాన్ని ఇందులో వేసి మనకి ఎన్ని మూలలు ఉంటే అన్ని మూలల్లో ఇది ఇలా పెట్టాలి. ఫస్ట్ ఇది డైలీ ఉంచాలి, బాత్రూమ్ తో సహా. మీరు గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఇది ఇలా చేయాలి. సెకండ్ వచ్చేసి అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ఇల్లు తుడుస్తాం కదా, మనం తడిబట్ట పెడతాం కదా, ఆ తడిబట్ట పెట్టే దాంట్లో అంత కళ్ళుప్పు, పచ్చ కర్పూరం, పసుపు, ఇప్పుడు నేను చెప్పిన ఈ గోమూత్రాలు కానీ సంథింగ్ ఏం దొరికితే అవి పెట్టేసి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి తుడుస్తూ ఉండండి ఖచ్చితంగా. సెకండ్ వచ్చేసి మనము ఏం చేస్తాము, డైలీ పూజ చేసుకుంటూ ఉంటాం కదా, దీపాలు వేస్తాం కదా, ఓన్లీ దేవుడికే వేస్తాం, ఇంకెక్కడ పెట్టాం కదా. మహా అనుకుంటే ఉప్పు, కళ్ళుప్పు, పసుపు, తర్వాత మన గోమూత్రం కానీ లేకపోతే వేపాకు 2 ఆకులు వేసేసి తుడుస్తూ ఉండాలి. మెయిన్ పచ్చ కర్పూరం ఈ ఉప్పులో పెట్టి అన్ని మూలల్లో పెట్టండి, ఏదైనా ఉన్నా పోతుంది. సెకండ్ వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పాను కదా, ధూపము మనం ఏం చేస్తాం, పూజ గదిలోనే దేవుడు దగ్గర వేస్తాం, లేదా ఏదన్నా మనకి ఏదన్నా షాపు బిజినెస్ ఉంటే అక్కడ చేస్తాం. మహా అనుకుంటే బీరువాకి ఇస్తాం, ఇంకెక్కడ ఇవ్వం కదా. కాదు, అలా చెయ్యొద్దు. మనం ఏం చేస్తామంటే కర్పూరం ఉంటే కర్పూరం కానీ, సాంబ్రాణి కడ్డీలు కానీ,
సాంబ్రాణి కానీ ఏదైనా సంథింగ్ మీరు ఏదైనా వాడండి. దాన్ని ప్రతి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ విశిష్టమైన రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో మన ఇంటికి ఎన్ని మూలలు అయితే ఉంటాయో, మూలలు అంటారు కదా, ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, దక్షిణ మూల, ఇట్లా ఇట్లా ఉంటాయి. ఎన్ని మూలలు అయితే ఉంటాయో అన్ని మూలల దగ్గరికి డోర్లు వెనకాలకు మరీ వెళ్ళి, మనం ఇప్పుడు బూజులు ఎలా దులుపుతాము అలా ప్రతి ఒక్క మూలకైతే వెళ్ళి ఇలా హారతి ఇస్తూ ఒక సెకండ్ అలా ఉండాలి. అలా ప్రతి అమావాస్యకి లేదా పౌర్ణానికి కానీ చేస్తూ ఉండండి ఖచ్చితంగా. ఎందుకు అని అంటారా, ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఎక్కడ అతక్కుపోతుందంటే ఖచ్చితంగా మూలల్లోనే ఉంటది అనమాట అతక్కుపోయేది. ఎందుకంటే మనం మూలల్లోనే చూడండి బూజు పట్టడం నెగిటివ్ ఎనర్జీస్ అంటారనమాట. కాబట్టి ఇలా ఒక రెమెడీ చేయండి. సెకండ్ వచ్చేసి నేను ప్రతి నిత్యం చేస్తానండి, మీకు ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. డైలీ కూడా గుమ్మం ముందు మొన్న కార్తీక మాసం వచ్చింది, అందరూ గుమ్మం ముందు ఎలాగైతే దీపాలు పెట్టుకున్నారో ప్రతి నిత్యం గుమ్మం ముందు మనము దీపాలు పెట్టాలి. మీరు అందరూ పూజ చేసుకుంటారు, ఎట్లా పొద్దునే లేచి దేవుడి ముందు దీపం పెడతారు కదా, అలాగే గుమ్మం కాడ కూడా రెండు నేను ఎలా పెట్టాను మీకు ఒక రోజు వీడియో చూసి చూపిస్తాను, మీరు కూడా చేసుకుందరు. రెండు పెట్టేసేయండి. సెకండ్ వచ్చేసి గుమ్మంలో నుంచి నెగిటివ్ ఎనర్జీస్ గుమ్మం లోపలికి రాకుండా బయట నుంచి పోవడానికి గుమ్మం దగ్గర కూడా నేను ఇలాంటిది ఉప్పేసి, ఒక కప్పులో ఉప్పేసి ఆ కప్పులో మళ్ళీ పచ్చకర్పూరం వేసి నేను ఆల్రెడీ పెట్టాను ఒక సైడ్ కి. ఇంకొక సైడ్ కి వచ్చేసరికి ఒక రాగి చెమ్ములో 2 కాయిన్స్ వేసి నీళ్లు పోసి దాంట్లో మళ్ళీ పచ్చకర్పూరం వేసి ఒక సైడ్ కి పెట్టాను అనమాట. సో దీని ద్వారా కూడా మనకి నెగిటివ్ ఎనర్జీస్ మనుషుల ద్వారా వచ్చినా, లేకపోతే మన ద్వారా, మన ఇంట్లో కుటుంబ వ్యక్తుల ద్వారా వచ్చినా, లేకపోతే ఇప్పుడు ఇల్లు నాకు డైలీ ఎంతో మంది వస్తుంటారు అనమాట, వాళ్ళ ద్వారా వచ్చినా అదనేది ఇంట్లోకి రానియకుండా బయటే మనల్ని ఆపేసే అవకాశాలు ఉన్నాయి అనమాట. అదొకటి. సెకండ్, వీలయ్యి అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరు ఇంట్లోకి వెళుతున్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని, బయటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళటం నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇంకొక టిప్ ఏంటి అంటే, ఈ సాంబ్రాణి వేసాక ఈ ఉప్పులు ఇవన్నీ పెట్టాక మళ్ళీ మన ఇంట్లో ఈశాన్య మూల ఉంటది కదా, మన ఇంట్లో లోపల ఈశాన్య మూల ఉంటది కదా, ఈశాన్య మూలలో ఒక రాగి చెమ్ము తీసుకొని అందులో నీళ్లు పోసి అందులో కూడా ఒక 5 కాయిన్స్, అంటే రూపాయి బిళ్ళలు అయితేనేమి, 2 రూపాయి బిళ్ళలు అయితేనేమి వేసి దాంట్లో కొంచెం పసుపు, ఒక పచ్చకర్పూరం వేసి ఒక సైడ్కి పెట్టండి. మళ్ళీ దాని పక్కనే సేమ్ ఇలాగే ఉప్పు వేసి దాని మీద పచ్చకర్పూరం వేసి అదే మూలలో పెట్టండి. అయితే ఇది ఉప్పు వేసిన ఒక పక్కన పెట్టండి. మనం రాగి చెమ్ము పెడతారు కదా, ఆ పెట్టే దాని కింద కుబేరుడు ముగ్గు వేయాలి. కుబేరుడు ముగ్గు ఎలా వేయాలనేది మీరు యూట్యూబ్ లోనే తెలుసుకోండి, లేదా నేను ఒక రోజు బీరువా కింద వేసి పెడతాను. మా ఇంట్లో బీరువా కింద ఉంటది, నేను మీకు వేసి చూపిస్తానన్నమాట. కుబేరుడు ముగ్గు వేసి దాని మీద ఈ చెమ్ము అనేది పెట్టండి. ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించడానికి నాకు కెమెరా ముందుకు రావాలి, ఇవన్నీ తిప్పడానికి కుదరదు. కానీ వీలైతే ఈసారి చేసే లాంగ్ వీడియోలో మీకు చేసి చూపించడానికి నేను చూస్తానన్నమాట. ఓకేనా? సో అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి గుమ్మం ముందు ఉప్పు, ఒక సైడ్ ఉప్పు నీళ్లు డైలీ దీపారాజన చెయ్యండి. తర్వాత ప్రతి మూలలో ఉప్పు పచ్చకర్పూరం పెట్టండి. ఈశాన్య మూలలో మాత్రం కుబేరుని ముగ్గు వేసి మన కలశంలో నీళ్లు పోసి 5 కాయిన్స్ వేసి పసుపు వేసి పెట్టండి. దాని కింద కుబేరుని ముగ్గు పెట్టండి. ఒక పక్క మళ్ళీ ఉప్పు పచ్చకర్పూరం వేసి ఒక సైడ్కి పెట్టండి. ఇలా చేసుకుంటూ ఇవన్నీ పెట్టాక అప్పుడప్పుడు మళ్ళీ ఏం చెప్పాను, అప్పుడప్పుడు ఇల్లు చూసుకునేటప్పుడు ఉప్పేసి పచ్చకర్పూరం వేసి పసుపు కానీ ఇవన్నీ ఏవి దొరికితే ఆకులు, పసుపు వేయండి, ఆకులు వేయండి, వేపాకులు వేయండి, కళ్ళుప్పు వేయండి, గోమూత్రం దొరికితే ఒక 4 చెంబులు గోమూత్రం వేయండి. ఇవన్నీ వేసుకుంటూ అమావాస్యకి పౌర్ణమికి తుడుచుకుంటూ ఉండండి. మళ్ళీ అమావాస్య రోజు ప్రతి మూలలో ధూపం వేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది నేను చేశాను ఫ్రెండ్స్. ఇది చేసినాక ఈ ఇంట్లోకి వచ్చిన మేము అన్ని తిప్పలైతే పడ్డామో, ఇది చేయడం మొదలు పెట్టిన ఒక 3 నెలలకి 4 నెలలకి అసలు మీరు నమ్మరు కదా, అంత బాగుంది. మా ఇంట్లో ఉన్న పిల్లలకి ఎటువంటి సమస్య లేదు. నేను కూడా అనారోగ్య సమస్యల నుండి, అన్నిటికీ తరచూ వచ్చే అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డారు. మా వారు కూడా పావుల వేడ కలిసి వస్తూ ఈ 4 years నుంచి కొంచెం బాగానే ఉన్నామన్నమాట. సో అది కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా నేను ఆచరించేవే చెప్తున్నాను.
ఇవన్నీ నేను తాళపత్ర గ్రంథాల్లో తెలిసి నేర్చుకున్నాను. ఎన్నో పుస్తకాలు చదివాను. దాదాపు వందల వేల పుస్తకాల దాకా నేను చదువున్నాను. నేను ఎన్ని పుస్తకాలు చదివానో, నా ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఒకరోజు నేను వీడియో చేసి చూపిస్తాను అనమాట. అలాగే స్పిరిచువల్ బుక్స్ లో కూడా ఇవే ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ మించి ఒకటి చెప్తున్నా, ఒక ఇంట్లో ఏ ఇంట్లో అయితే ధ్యానం చేసేవారు ఉంటారో వాళ్ళ ఇంట్లో అందరూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి ఎటువంటిది రాదు. ఒకవేళ వచ్చినా నిలబడలేదు. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, మనం కూడా మనుషులు ఇప్పుడు నేను డైలీ ధ్యానం చేస్తున్నాను కాబట్టి నా మీద ఎటువంటి చెడు ప్రయోగాలు అనేవి చేయలేరు. చేసినా అవి ఉండవు అనమాట. సో కాబట్టి మెడిటేషన్ చేసుకునే వారికి ఇవన్నీ ఏవి పనిచేయవు. అంటే ఇప్పుడు ఒకటే, ఈ చేతిలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి, ఇది తీసుకుంటారా? ఇవన్నీ మాకు అనవసరం అమ్మ, కష్టం, ఇవన్నీ మేము చేయలేకపోతున్నాం అని అనుకుంటే సింపుల్ రెమెడీ, డైలీ మీ ఇంట్లో 1 గంట ధ్యానం చేయండి. చక్కగా పొద్దున్నే లేవంగానే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ సోషల్ మీడియాలోకి వచ్చేస్తారు, ఫోన్లు పట్టుకోవటం. ఇవి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం లేవంగానే మన బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటది. నువ్వు పొద్దున్నే ఏదైతే వింటావో, ఏదైతే చూస్తావో అదే నీ లైఫ్ ను సృష్టిస్తుంది అనమాట. ఖచ్చితంగా మనం అదే జరగబోయేదాన్ని, మన ఫ్యూచర్ ని మార్చబోతుంది. కాబట్టి లేవంగానే మంచం మీద కూర్చొని ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకొని మనకి ఏం కావాలి అనేది ఒక విజువలేషన్ చేసుకొని, వీలైతే దేవుడికి ప్రార్థన చేసి, మనకి జన్మనిచ్చినందుకు, ఇవన్నీ అనుభవించడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడు మనం బెడ్ నుంచి దిగటం. అప్పుడు మన మైండ్ చాలా పాజిటివ్ గా ఉంటది. అన్ని పాజిటివ్ అయిన వాటిని మనం అటాక్ చేసుకుంటూ ఉంటది అనమాట. అలా చెయ్యండి. సెకండ్, సోషల్ మీడియాలోకి అస్సలు పోవద్దు. కనీసం ఒక 2 గంటల వరకు సోషల్ మీడియా ఫోన్లు ఇవన్నీ పట్టుకోవద్దు. దయచేసి నేను చెప్తున్నాను కదా, మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టేది ఏదేదో అనుకుంటారు. కాదు, లేవంగానే ఎవరైతే ఫోన్ పట్టుకుంటారో అదే నెగిటివ్ ఎనర్జీస్. కాబట్టి చెయ్యొద్దు. ఏం చేయాలంటే చక్కగా టీవీలో కానీ ఆల్రెడీ మనకి టేప్ రికార్డ్ వీటిలో ఉంటే భక్తికి సంబంధించిన పాటలు ఉంటాయి కదా, దేవుడికి సంబంధించిన పాటలు పెట్టుకుంటూ వినండి. లేదు అనుకుంటే ధ్యానం చేయండి. ఇప్పుడు నేనైతే ధ్యానం చేసుకుంటా. ధ్యానం చేశాక కూడా పొద్దున్నే పిల్లల్ని పంపించేటప్పుడు, హస్బెండ్ పంపించేటప్పుడు, టీలు టిఫిన్లు ఇవన్నీ అయిపోయేంత వరకు మా ఇంట్లో అయితే భక్తికి సంబంధించిన పాటలే ఉంటాయి. సో అదే వేలో పొద్దంతా అవే ఉంటాం కాబట్టి అదే వేలో మనం వెళ్తూ ఉంటాం అనమాట. నేను ఇలా చెప్తున్నాను కదా, ఒకటి గమనించండి. నేను చెప్పాక మీరు అది ఆలోచించండి. నేను చెప్పింది రైట్ రాంగో మీకు అర్థమవుతుంది. ఈ రోజు మీరు పొద్దున్నే లేవంగానే ఒక సాంగ్ విన్నారండి. ఇప్పుడు సంథింగ్ జిల్ 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 జిగేలు రాణి అనే సాంగ్ విన్నారు. లేవంగానే అది విన్నారు. ఇంక పొద్దున్నే జిల్ 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 జిగేలు రాణి అనే పాట మీరు విన్నారు. సంథింగ్ ఎక్కడి నుంచో మీ పిల్లలు ఫోన్లో విన్నారు. అయిపోయింది. టిఫిన్ చేశారు, స్నానం చేశారు, పూజ చేసుకున్నారు, టిఫిన్ చేసుకున్నారు, బయట పని మీదకి వెళ్ళారు. పని మీదకి వెళ్ళినాక ఇదంతా బయట నుంచి అప్పుడు మనకు తెలుసో తెలియకుండా మన నోట్లో చూడండి జిల్ 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 జిగేరాని అని అదే పాట వస్తుంటది. అంటే అంటే మీరు పొద్దున్నే లేవంగా ఏదైతే వింటారో అది అట్రాక్ట్ చేసుకుని అది ఇంకా మనల్ని చేసుకుంటూ ఉంటారనమాట. మీరు గమనించండి. నేనైతే చాలా మంది గమనించాను, నా లైఫ్ లో కూడా గమనించాను. అదే స్పిరిచువాలిటీ కూడా చాలా మందికి నేను ఇదే చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, ఎస్ మీరు చెప్పింది నిజమే అని. కాబట్టి మన పొద్దున ఏదైతే వింటామో మాక్సిమం అది మన నోట్లో రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అదేదో భక్తి పాటలు, పాజిటివ్ ఎనర్జీస్, కొంతమంది అయితే అక్కడ చనిపోయారు, ఇక్కడ చచ్చిపోయారని న్యూస్ ఛానల్ విని అవన్నీ ఎక్కించుకుంటారు. అది ఏది చెయ్యొద్దు. భగవద్గీత చదవండి, లేదా ధ్యానం చెయ్యండి. ఏది కాదు, ప్రశాంతంగా దేవుడి పాటలు పెట్టుకొని వినండి. లేచిన 1 గంట 2 గంటలు మనకు చాలా ఇంపార్టెంట్. అదే మన లైఫ్ ని రాబోయే మన రేపటిని సృష్టించబోతోంది. సో ఇది నేను చెప్పబోయింది, అయితే నేను చెప్పాలనుకున్నది చెప్పింది. సో కాబట్టి ఇవన్నీ మీకు నచ్చలేదు అని అనుకుంటారా? ఓకే, నాకు తెలిసి, ఎందుకంటే నేను బాగుపడ్డాను. 10 మందికి మంచి జరగాలి, 10 మంది బాగుపడాలని చెప్పేసి ఇంత కష్టపడి ఇలాగా రెడీ అయ్యి ఇవన్నీ ఇప్పటికి ఎన్నిసార్లు లేసానో, ఎంతమంది వచ్చి డోర్లు కొట్టారు, మళ్ళీ వచ్చి వీడియో తీసుకుంటూ చేస్తున్నాను. ఎవరికన్నా నచ్చి ఆచరించాలనిపిస్తే ఆచరించండి. ఒకవేళ నచ్చలేదంటే నెగిటివ్ కామెంట్ తిట్టుకోండి, కానీ నెగిటివ్ కామెంట్లు అయితే పెట్టొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిన వారు కొంచెం పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నేను ఇంకా వివరంగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.